ఒక పార్క్ ఉంటుంది, పార్క్ వెళ్తున్నాము పిల్లలకి సండే కదా ఆడుకుంటున్నామని. వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది, ఒక 10 minutes 15 minutes వాక్ చేస్తే పార్క్ వెళ్ళిపోవచ్చు. ఇలా రోడ్ సైడ్ నుండి నడుచుకుంటూ వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్ ఉంటుంది పార్క్. ఈవినింగ్ టైం అయితే 5:30 అవుతుంది. పార్క్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చాలా బాగుంటుంది పార్క్. కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. ఎప్పుడు వీకెండ్స్ వస్తే బయటకి ఏది వెళ్ళిపోతూ ఉంటాము. పక్కనే ఒక పార్క్ ఉంది, వాకబుల్, ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. ఒక 10 minutes వాక్ చేస్తే ఇలా పార్క్ వాకింగ్ అది చేయడానికి అయితే బాగుంటుంది. కిడ్స్ అయితే ఇక్కడ పార్క్లో ఆడుకుంటారు అనుకొని వచ్చాము. ఈరోజైతే చాలా ప్లెజెంట్గా ఉంది క్లైమేట్ అయితే ఈరోజు. బ్యాంకాక్లో ఎండలు అయితే మామూలుగా లేదు. ఈరోజు కొంచెం వర్షం పడినట్టు అనిపించింది. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. కొంచెం వాకింగ్ చేద్దామని అనిపించింది. పార్క్ చూసారా ఎంత బాగుందో. మా బిల్డింగ్లో సైకిల్స్ అలౌ చేయరు కిడ్స్ సైకిల్ తొక్కడానికి. అందుకని కొంతమంది ఇక్కడికి తీసుకొచ్చి పార్క్లోని సైకిల్స్ అవి తొక్కిస్తుంటారు. అప్పట్లో మేము బ్యాంకాక్లో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేవాళ్ళము పార్క్ అని వాకింగ్ అని. పిల్లలు చాలా అల్లరి చేస్తున్నారని ఈరోజు అయితే ఇక్కడికి తీసుకొచ్చాము షటిల్ ఆడుకోవడానికి. ఇలాంటి ప్లేస్లో ఈవినింగ్ టైం వాకింగ్ అన్నా చాలా బాగుంటుంది. కిడ్స్ ఆడుకోవడానికి కూడా సేఫ్టీగా అక్కడ ఉంటారు కాబట్టి బాగుంటుంది. సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉంటారు ఇక్కడ. ఈ బైక్ మీద వెళ్ళే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారో అది కూడా చూపిస్తాను మీ క్లాస్లోని. పైన చూసారా ఎంత పెద్ద బ్రిడ్జ్ ఉందో, బ్రిడ్జ్ కూడా చూపిస్తాను మీకు. మా ఇంటి దగ్గర ఉన్న రివర్ వైపు వెళ్తున్నాము. డైరెక్ట్గా రివర్ని చూడొచ్చు ఇక్కడైతే. ఈ రివర్ పేరు చౌవప్రయ రివర్ అంటారు. చాలా పెద్ద రివర్ ఇది. చూసారా బ్రిడ్జ్ ఎంత పెద్ద బ్రిడ్జ్. రోజు ఈవినింగ్ టైం కిడ్స్ ఆడుకోవడానికి వాకింగ్ చేయడానికి అందరూ ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈవినింగ్ టైం సన్సెట్ అయితే చూడడానికి అయితే చాలా బాగుంటుంది. 5:30కి అలా వస్తే సరిపోతుంది ఈ టైంకి. ఇక్కడ ఈ చిన్న చిన్న స్టెప్స్ ఎక్కేస్తే అవతల వైపు వెళ్ళిపోవచ్చు. రివర్ కనిపిస్తుంది. వీకెండ్స్ ఎప్పుడు బయటకు వెళ్తుంటాము. కిడ్స్కి ఎగ్జామ్స్ అవుతున్నాయి, అందుకని పార్క్ తీసుకొచ్చాము, పక్కనే ఉంది కదా అని. ఇలా స్టెప్స్ అవతల వెళ్తే రివర్ వస్తుంది. చాలామంది రివర్లో షటిల్ బోట్స్ ఉంటాయి ఇక్కడ. ఈ రివర్ సైడ్ నుండి అవతల వైపు వెళ్తుంటారు. వెహికల్స్ వెళ్తుంటాయి మెయిన్. రివర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూసారు చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ షటిల్ బోట్స్ ఉంటాయి. ఈ రివర్ అవతల వైపు వెళ్తూ ఉంటాయి, వెహికల్స్ వెళ్తూ ఉంటాయి బోట్లోని. ఈ కనిపిస్తున్న బిల్డింగ్ బ్యాక్ సైడ్ మా బిల్డింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి మాకు రివర్ బ్రిడ్జ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూసారా వెహికల్స్ అన్నీ వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నాయి షటిల్ బోట్ కోసం, ఈ రివర్ అవతల సైడ్కి వెళ్ళడానికి. అటు నుండి వెహికల్స్ ఇటు వస్తాయి. ఇప్పుడు ఇటు నుండి అటు వెళ్తూ ఉంటాయి. ఇలాగా షటిల్ బోట్స్లో వెళ్తూ ఉంటాయి. ఇక్కడ ఆల్రెడీ ఒక బోట్ ఉంది, అది అవుట్ ఆఫ్ సర్వీస్ అనుకుంటాను. అది అలా పాత బోట్ లాగా ఉంది. బోట్ వచ్చినంత వరకు వెయిట్ చేస్తాం.
సన్సెట్ అయితే చూడడానికి ఇక్కడ చాలా బాగుంది. ఈవినింగ్ టైం 5:36 ఆ టైంలో వస్తే ఇక్కడ చాలా బాగుంటుంది చూడడానికి. ఇక్కడ చూసారా సన్నగా పొడుగ్గా ఉంది కదా, ఇది ఒక బ్రిడ్జ్. ఇది దీని పేరు భూమిబోల్ బ్రిడ్జ్ అంటారు. చాలా ఫేమస్ బ్రిడ్జ్ ఇది. చవప్రాయ రివర్ పైన ఉంటుంది ఈ బ్రిడ్జ్. ఇది చాలా ఫ్లైఓవర్స్ అన్నీ చాలా ఉంటాయి ఇక్కడ, మల్టిపుల్ ఫ్లైఓవర్స్ ఉంటాయి. ఇక్కడ స్టెప్స్ చూసారా, పెద్ద పెద్ద స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ కూర్చొని వెయిట్ చేయొచ్చు షటిల్ బోట్ కోసం. తర్వాత ఇక్కడ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు రివర్ని. కిడ్స్ ఆడుకోవడానికి కూడా సేఫ్టీ ఉంది ఇక్కడ. షటిల్ బోట్స్ వచ్చి వెళ్ళేంత వరకు ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ వెయిట్ చేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. బ్రిడ్జ్ చూసారా అంత పొడవుగా ఉంది. ఈ చివరి నుండి ఆ చివరి దాకా చాలా దూరం ఉంటుంది ఈ బ్రిడ్జ్. ఇది నైట్ అయితే డిఫరెంట్ కలర్స్తో మారుతూ, కలర్స్ చేంజ్ అవుతూ కనిపిస్తుంది. నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు వీడియో కూడా పెట్టాను ఈ బ్రిడ్జ్. బ్యాంకాక్లోని భూమిబోల్ బ్రిడ్జ్ చాలా ఫేమస్ బ్రిడ్జ్ అనే చెప్పాలి. చాలా బాగుంటుంది ఇక్కడ వ్యూ అయితే. చూసారు ఎన్ని ఫ్లైఓవర్స్ ఉన్నాయో ఈ బ్రిడ్జ్ పైన. నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా కనిపిస్తుంది బాగా. కానీ అంతవరకు ఉండలేదు, వచ్చేసాము. బ్రిడ్జ్ పైనుండి అయితే వెహికల్స్ వెళ్తున్నాయి కదా, ఒకటే సౌండ్ అయితే వస్తుంది. ఇప్పుడు టైం 6 o'clock అలా అవుతుంది. నైట్ వ్యూ 7 o'clock అలా తీసి వీడియో పెడతాను చూడండి అది కూడా. ఇప్పుడు షటిల్ బోట్ వస్తుంది, చూద్దాం వెహికల్స్ ఎలా వెళ్తాయో ఎలా వస్తాయో. పెద్ద పెద్ద స్టెప్స్లా ఉన్నాయి కదా, ఇక్కడ కూర్చుని వచ్చే బోట్స్ వెళ్ళే బోట్స్ని చూస్తే టైం పాస్ అయితే అయిపోతుంది. అస్సలు బోర్ అయితే కొట్టదు, చాలా బాగుంది రివర్ని చూస్తూ. వెహికల్స్ అయితే అన్నీ రెడీగా ఉన్నాయి. ఫస్ట్ అయితే అర్థం అవ్వలేదు ఏంటి ఇక్కడ అందరూ వచ్చి వెయిట్ చేస్తున్నారని. తర్వాత తెలిసింది ఇక్కడ షటిల్ బోట్లో 2 వీలర్స్ని కూడా అలౌ చేస్తున్నారు. అటు నుండి వెహికల్స్ ఇటు, ఇటు నుండి వెహికల్స్ అటు వెళ్తున్నాయి. బోట్ వెళ్ళిన తర్వాత వచ్చేస్తాం. చూడడానికి అయితే చాలా బాగుంది బోట్ దగ్గర ఇలాగా వెళ్ళడానికి. క్లైమేట్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. ఓకే ఓకే ఓకే. ఇలాగా బోట్లో బైక్స్ అయితే ఇలా వెళ్తూ ఉంటాయి, ఈ రివర్ సైడ్ నుండి ఆ రివర్ సైడ్కి. చాలా బాగుంది చూడడానికి.